ఆత్మసాక్షాత్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 108వ పేజీ. ఇక్కడ సాధువులు కొంతమంది అతనికి పెట్టినటువంటి ఇబ్బందులను గురించి ప్రస్తావన. ఇక్కడ ఎస్ఎస్ అనే ఒక సన్యాసి బ్రాహ్మణ స్వామికి పోస్ట్లో వచ్చినటువంటి లేఖలను కూడా తానే తీసుకునేవాడు. ఆ ఉత్తరం రాసిన వారితో ఏ సంబంధం లేకపోయినా తానే జవాబు ఇచ్చేవాడు. తాను కూడా కొండ మీద ఉండే స్వామినే కదా, బ్రాహ్మణుడనే కదా అనేది అతని వాదం. ఆ చిన్న చిన్న విషయాలను కూడా బ్రాహ్మణ స్వామి పట్టించుకునేవారు కాదు. అసలు వారికి ప్రాపంచిక విషయాలంటే ఆసక్తి ఉంటే కదా పట్టించుకోవడానికి. 15 ఏళ్ల క్రితం కొందరు దుష్ట సిద్ధులు బ్రాహ్మణ స్వామిని తిరువణ్ణామలై నుంచి ఎత్తుకుపోదాము అని అనుకున్నారు. ఒకనాడు విరూపాక్ష గుహకు వచ్చి స్వామితో, మేము పొడిగై కొండ మీద ఉండే సాధువులం. ఆ కొండ మీదనే అగస్త్య ఋషి కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడే ఉన్నాడు. నిన్ను శ్రీరంగంలో జరిగే సిద్ధుల సమావేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి పొడిగై కొండకు తీసుకురమ్మన్నాడు. నీకు దీక్షను ఇవ్వాలట. నీలోని దుష్టశక్తులను ఉపసంహరిస్తేనే కానీ నీకు విముక్తి రాదట అన్నారు. పరిస్థితి విషమంగానే ఉంది. ఎప్పటి వలనే స్వామి ఏమీ చెలించలేదు. తన చిత్త సమత్వాన్ని కోల్పోలేదు. అంతలో ఆయన శిష్యుడైన పెరుమాళ్ స్వామికి ఒక నివారణోపాయం తట్టింది. ఆ వచ్చిన వారితో ఇలా అన్నాడు, మీరు రాబోతున్నారని మాకు వర్తమానం వచ్చింది. మిమ్మల్ని సలసల కాగే నూనెలో పడవేయమని ఆ వర్తమానం అంటూ ప్రక్కనే ఉన్న మరొక భక్తుడు మస్తాన్తో వెళ్ళి పెద్ద గాడిపొయ్యిని తవ్వు, వీళ్లను మరిగే నూనెలో వేయాలి కదా అన్నాడు. పెరుమాళ్ స్వామి ఈ విధంగా తమ ఆటను కట్టించినందుకు నిశ్చేష్టులయ్యారు. వాళ్ళు మెల్లగా జారుకున్నారు. అంటే భగవాన్ కూడా ఎటువంటి దుష్టశక్తులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో తెలుస్తూ ఉంది. ఆ కాలమైన మనుషులలో ఎదుటివారి యొక్క గొప్పతనాన్ని సహించలేరు. అంటే ఆయన బ్రాహ్మణ స్వామి అంటే రమణులు తనను తక్కువ చేస్తున్నారు అనే భావన అతడికి ఏ కోసానా లేదు. కానీ వారు ఏదో ఊహించుకొని అతన్ని ఎలాగైనా తప్పించాలని చూస్తున్నారు.